హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. చీడపురుగులు. పంటకు చీడపురుగులు ఉన్నంత కాలము ఏ పంట పండవు. పురుగులు చావడానికి మందు కొట్టాలి. చీడపురుగులు ఉన్నంత కాలము కాపురాలు ఏ కుటుంబాలు బాగుపడవు. ఎందుకంటే తులసి వనంలో ఒక గంజాయి మొక్క చాలు పాడు చేయడానికి, నాశనం చేయడానికి. అలా చీడపురుగు ఒక్కటి చాలు పైకి కనిపించకుండా పచ్చని సంసారాలు, కాపురాలు చెడగొట్టడానికి, కూల్చడానికి. ప్రతి ఇంట్లో ఒక చిన్న చీడపురుగు ఉంటుంది. భార్యాభర్తలు బాగానే ఉంటారు. పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, ఆడబిడ్డో, అత్తో, ఆడపడచో ఎవరో ఒకరు ఇలాంటి చీడపురుగులు ఉంటారు. ఒకసారి కొంతమంది నిజ స్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్మింది వీళ్ళనా అనిపిస్తుంది. 4 మాయ మాటలకు పడిపోయి కొన్ని పరిచయాలు మన జీవితంలోకి వచ్చి సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని బాధ కలిగిస్తాయి, వెళ్ళిపోతాయి. మన అమాయకత్వం ఎంత ఉందో చూపించడానికి మాత్రమే. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో జీవితం కొంత ఆలస్యంగా తెలుపుతుంది, నేర్పిస్తుంది. అందుకే పంట నాశనం చేయడానికి చీడపురుగులకు మందు కొట్టినట్టు చంపేస్తే కాపురాలు కూల్చే చీడపురుగులను కూడా బజారున పడేయాలి. సంసారాల్లో నిప్పులు పోసే వారిని నిప్పుల మీద నడిపించాలి. ఇంకొకరి జీవితంలోకి రారు. ఇటువంటి వారిపై ఒక కన్నేసి ఉంచండి, దూరంగా ఉండండి. జాగ్రత్త.